ఛత్తీస్గఢ్ బీజాపూర్లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. భద్రతా బలగాల వాహనాన్ని పేల్చివేశారు. మందుపాత్ర పేలి 10 మంది జవాన్లు మృతి చెందారు. మరో 5 జవాన్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సుక్మా జిల్లా అటవీ ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. భద్రతా బలగాల వాహనాన్ని పేల్చివేశారు. మందుపాత్ర పేలి 10 మంది జవాన్లు మృతి చెందారు. మరో 5 జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సుక్మా జిల్లా అటవీ ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. భద్రతా బలగాల వాహనాన్ని పేల్చివేశారు. మందుపాత్ర పేలి 10 మంది జవాన్లు మృతి చెందారు. మరో 5 జవాన్లకు తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నవీన్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఒక్కసారిగా మెరుపు దాడి చేశారని చెప్పుకోవచ్చు. జవాన్లు ఏదైతే వాహనంలో పోతున్నారో ట్రక్కును ఒక్కసారిగా మావోయిస్టులు పేర్చినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా దీంట్లో 25 మంది దాకా కూడా జవాన్లు ఉన్నారు. 10 మంది దాకా కూడా చనిపోయారని చెప్పేసి కూడా ప్రాథమిక సమాచారం అందుతున్నట్టు పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అయితే కొన్ని రోజుల కాంచి కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ పూర్తిగా దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టులు ఏరివేత కార్యక్రమం కూడా పోలీసులు అక్కడ చేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఇప్పటికే కేంద్ర బలగాలు మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడమే కాకుండా అక్కడ పూర్తి స్థాయిలో కూడా క్యాంపులు ఏర్పాటు చేశారు. అయితే అక్కడ క్యాంపుల్ని మొదటి నుంచి కూడా ఆ మావోయిస్టులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్నట్టు సమీప గ్రామాలు ఏమైతే ఉంటాయో గ్రామాలు కూడా ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా క్యాంపులు పెట్టకూడదు. కొండపల్లి కానీ ఇతర ప్రాంతాలు గుండం ఈ ప్రాంతంలో ఇటు పరిస్థితులు అక్కడ క్యాంపు ఉండకూడదని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా అక్కడ ప్రాంత వాసులతోటైతే వ్యతిరేకత తీసుకొస్తున్న పరిస్థితి కాబట్టి నేపథ్యమే పూర్తి స్థాయి కూడా ఈ సంవత్సరం 2025 సంవత్సరాల్లో మొదటి బ్లాస్టింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఇప్పటికే మావోయిస్టు 10 మంది దాకా కూడా చనిపోయారు ఈ సంవత్సరంలో. అయితే ఇప్పుడు మావోయిస్టు ఒక్కసారిగా మెరుపు దాడి చేసినట్టుగా తెలుస్తుంది. భారీ ఎత్తున ఒక భారీ బ్లాస్టింగ్ కూడా చేశారు. మందుపాత్ర పెరిగి ఏదైతే జవాన్లు ప్రయాణించిన ట్రక్కును కూడా పేల్చివేసినట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తిగా కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా ట్రక్కులో వాళ్ళు ఏదైతే స్విమ్మింగ్కి వెళ్ళి వస్తున్న సమయంలో ఒకసారిగా ఈ బ్లాస్టింగ్ జరిగిందని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు చెప్తున్నట్టు పరిస్థితి కాకపోతే అయితే కొంతమందికి మాత్రం తీవ్ర గాయాలయ్యే ఆ జవాన్లను ఉంటావుతున్న అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీజాపూర్ హాస్పిటల్ కు తరలించారు. అయితే పూర్తిగా కూడా ఈ ట్రక్ పేల్చడంతో కూడా అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు ఎవరి దగ్గర అయితే తుపాకులు ఉన్నాయో జవాన్ల దగ్గర తుపాకులు కూడా ఎత్తుకు వెళ్లారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో కూడా 10 మంది అయితే చనిపోయారని చెప్పేసి ఇప్పటికే చెప్తున్నట్టు పరిస్థితి కాకపోతే అధికారికంగా ఇంకా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు మొత్తం వెల్లడించలేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ట్రక్ బ్లాస్టింగ్ అయిందంటే ఖచ్చితంగా దాంట్లో 20 నుంచి 30 మంది జవాన్లు ఎప్పటికి కూడా ప్రయాణం కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా వాళ్ళు ఎటు పోయినా కానీ ఒక ట్రక్ లో బుల్లెట్ ప్రూఫ్ సంబంధించిన ట్రక్ ఉంటుంది. ఆ ట్రక్ లో దాదాపుగా 20 నుంచి 30 మంది దాకా కూడా అందులో కూర్చునే విధంగా ఫిట్టింగ్ ఉంటుంది. అయితే వీళ్ళందరూ ఎటు పోయినా సరే రోడ్డు మార్గాల్లో పోయేటప్పుడు ఖచ్చితంగా పకడ్బందీ బందోబస్తు మధ్యలో వాళ్ళు ఆ ప్రయాణం కొనసాగుతుంది. అయితే ఈ ట్రక్ మావోయిస్టు ఉదయం పూట ట్రక్ పోయేటప్పుడు చూసే ముందుగా మందు పాత్ర పేల్చారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కరెక్ట్ గా ట్రక్ రావడంతో కూడా ఒక్కసారిగా బ్లాస్టింగ్ చేశారు. ఈ బ్లాస్టింగ్ లో భారీ బ్లాస్టింగ్ లో ఆ ట్రక్ ప్రమాదానికి గురైంది. దాదాపుగా 10 మంది జవాన్లు చనిపోయినట్టుగా ప్రస్తుతానికి సమాచారం అందుతున్నట్టు పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా బీజాపూర్ జిల్లాలో దాదాపుగా మనం చూసుకున్నట్టు వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్ లో ఈ మధ్య కాలంలో కూడా పూర్తి స్థాయిలో కూడా బీజాపూర్ ప్రాంతం మొత్తం కూడా దండకారణ్య ప్రాంతంలో ఉంటుంది. దండకారణ్యం అంటే మావోయిస్టులు ఒక షెల్టర్ జోన్ తీసుకున్న ప్రాంతంలో ఉంటుంది. అయితే పూర్తి స్థాయి కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా మావోయిస్టులు లేకుండా చేయాలని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా ఇటు కేంద్ర ప్రభుత్వంతో పాటు అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఒక కంకణం కట్టుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో దాదాపుగా కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల మేర కూడా
కొన్ని క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. పోలీస్ సంబంధించిన చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. దాదాపుగా కేంద్ర బలగాలకు సంబంధించిన సిఆర్పీఎఫ్ బలగాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా అక్కడ అడుగడుగునా కూడా పూర్తిగా కుమ్మింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కాపాడుతుంది. అయితే ఒక్కసారిగా ఈ రోజు మాత్రం మావోయిస్టులు దాదాపుగా మనం చూడొచ్చు ఇన్ని రోజుల కాంచి దాదాపుగా గత ఏడాది కానివ్వండి ఇప్పటి వరకు కూడా చూసుకుంటే ఎక్కడ కూడా బ్లాస్టింగ్ అంటే పోలీసు వాహనాలను టార్గెట్ చేస్తూ కూడా ఎక్కడ బ్లాస్టింగ్ చేయలేదు. ఎదురుకాల్పులు జరిగినాయి. దాదాపుగా ఎదురుకాల్పుల్లో మావోయిస్టుల యొక్క శాతం కూడా నష్టపోయినట్టు పరిస్థితి కాపాడుతుంది. మొన్న జరిగిన ఎన్కౌంటర్ లో ఒక జవాన్ కూడా అంటే 4 మావోయిస్టులు జరిపితే ఒక జవాన్ కూడా చనిపోయినట్టు పరిస్థితి కాపాడుతుంది. కానీ ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఆ పోలీసులను టార్గెట్ చేస్తూ భారీ మందు పాత్రలను అయితే మావోయిస్టులు పేల్చినట్టు పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అయితే ఈ ట్రక్ కు సంబంధించి బీజాపూర్ ప్రాంతంలో కుట్ర అదేవిధంగా వైజాగ్ ప్రాంత మార్గం మధ్యలో ఈ ట్రక్ పోయి వస్తున్న పరిస్థితి కాబట్టి ట్రక్ లో దాదాపుగా మిగతా వాళ్ళు కూడా వెహికల్ ద్వారానే ముందుకు వెళ్ళిపోయారు. ఈ ట్రక్ మాత్రం వెనక ఉండిపోయింది. ఈ ట్రక్ ఎప్పుడైతే రోడ్ పాయింట్ కి వచ్చిందో కలవట్టు ప్రాంతానికి రావడంతో కూడా ఒక్కసారిగా బ్లాస్టింగ్ చేశారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. వాస్తవానికి పోలీసు వాహనాలు ఏజెన్సీ ప్రాంతాల్లో అడవి ప్రాంతాల్లో తిరిగేటప్పుడు ఖచ్చితంగా బుల్లెట్ ప్రూఫ్ సంబంధించిన వాహనం ఉంటుంది. అంతేకాకుండా బాంబు స్క్వాడ్ కూడా ముందుగా వెళ్ళి రూట్ క్లియరెన్స్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే పూర్తిగా కూడా ఆ ప్రాంతం మొత్తంలో రూట్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే ఆ మార్గంలో మళ్ళీ వెహికల్స్ పోవాలి. కానీ ఇదంతా చూసుకోలేదా ఏంటంటే దాని మీద కూడా పూర్తి స్థాయి కూడా ఉన్నతాధికారులు కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కాబట్టి దీన్ని ఐఈడి బాంబు అని చెప్పుకోవచ్చు. ఐడి బాంబును అయితే మరి ఎత్తున కూడా పేల్చినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా దీంట్లో 10 మంది దాకా చనిపోయి ఉంటారని చెప్పేసి కూడా భావిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైనా పోలీసులకైతే భారీ నష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10 మంది చనిపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా అది భారీ నష్టం అని చెప్పుకోవచ్చు. దాదాపు ఇంకొక 10-15 మంది దాకా ఉన్నారు. వాళ్ళకు కూడా కొంచెం తీవ్ర గాయాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కాకపోతే దీన్ని పూర్తి స్థాయిలో కూడా అధికారికంగా మాత్రం పోలీసులు ధృవీకరించాలి. ఎందుకంటే ఉటావుటిన ఎవరైతే ట్రక్ బ్లాస్ట్ అయిన మరుక్షణమే అందరినీ కూడా అంబులెన్స్ ద్వారా కూడా అక్కడ ఉన్నట్టు బీజాపూర్ హాస్పిటల్కి తరలిస్తారు. ఇంకా సీరియస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని హెలికాప్టర్ ద్వారా పక్క జిల్లాకి ఏదైతే ఉందో వైద్యం అందించడానికి పూర్తి స్థాయిలో కూడా పంపిస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నట్టు పరిస్థితి కాకపోతే ఇంకా పూర్తి సమాచారం మరికొద్దిసేపట్లో 5 అందే అవకాశం కూడా కనపడతా ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ నవీన్.